కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలతిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయ స్వామి వారు రచించిన గ్రంథాలని మనం చదువుకుంటున్నాం. శ్రీకృష్ణార్జున సంవాదంగా భగవద్గీతని తెలుసుకుంటున్నాం. 11వ అధ్యాయంలో 43 శ్లోకాల వరకు మనం తెలుసుకున్నాం. 434 ప్రశ్నలు పూర్తి చేసుకున్నాం. మనం 435వ ప్రశ్నని ఇప్పుడు ప్రారంభించుకుందాం. ఓహో, అందుకేనా గురువువు నువ్వు ఈ సమస్తానికి అని అన్నాడు అర్జునుడు. అవును, ఇంకా ఏమంటున్నాడో విను. అర్జునుడు 44వ శ్లోకంలో తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వాం అహమీ సమీడ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియ ప్రియాయార్హసి దేవ సోఢుం. అన్వయం విను. తస్మాత్ అహం కాయం ప్రణిధాయ ప్రణమ్య ఈసం ఈడ్యం త్వాం ప్రసాదయే దేవా పుత్రస్య పితేవ సఖ్యుః సఖేవ ప్రియః ప్రియాయ సోఢుమర్హసి. తాత్పర్యం: అందుచేత నేను శరీరాన్ని బాగా వంచి, అంటే సాష్టాంగ నమస్కారం చేసి, నియామకుడివి స్తోత్రార్హుడివి అయిన నిన్ను అనుగ్రహింపచేసుకుంటున్నాను. కుమారుని తండ్రి, స్నేహితుడిని స్నేహితుడు, ప్రియుడిని ప్రియుడు అపరాధములు చేసినప్పటికీ ఏ విధంగా సహిస్తారో అదేవిధంగా నా సర్వ అపరాధములను సహించవలెను. ప్రణమ్య అంటే నమస్కరించి అని అనుకుంటున్నాను. సాష్టాంగ నమస్కారం అని అర్థమా? నమనం అంటే వంగడం. బాగా వంగితే ప్ర ప్లస్ నమ ప్రణామం అవుతుంది. అష్టాంగములతో వంగితే సాష్టాంగ ప్రణామం అవుతుంది. వంగడం అంటే తనకి ఎదుటివాడు యజమాని, శేషి అనే అభిప్రాయాన్ని తెలియచేస్తూ శారీరకంగా మానసికంగా చేసే క్రియ. మరి ప్రణిధాయ అంటే దండ ప్రణామం చేసి అని అర్థం. రెండెందుకు ప్రణమ్య ప్రణిధాయ అని? ప్రణమ్య అనేది వాగ్రూపం, ప్రణిధాయ అనేది శారీరకం. మనసులో ఇప్పటికే వశపడడం జరిగిపోయింది కనుక త్రికరణ శుద్ధి అని అనుకోవచ్చు. ఈ 2 శ్లోకాలు చాలా బాగున్నాయి. రోజు మనం చదువుకోవచ్చా? చాలా మంచిది. చాలామంది అలా చదువుకుంటున్నారు కూడాను. ఇలా సంభాషణ జరుగుతున్నంతసేపు కూడా విశ్వరూపం అలాగే నిలిచి ఉన్నదా? ఉన్నట్లే అనిపిస్తుంది. రాబోయే 45వ శ్లోకంలో ఇక చూడలేను బాబోయ్ అని మొరపెట్టుకుంటాడు అర్జునుడు. చెప్పండి అయితే. అదృష్టపూర్వం హృషతోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యదితం మనో మే తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. అన్వయం విను. దేవా, అదృష్టపూర్వం దృష్ట్వా హృషితః అస్మి మే మనః ఏన ప్రవ్యదితం చ తతః తద్రూపమేవ మే దర్శయ దేవేశ జగన్నివాస ప్రసీద. తాత్పర్యం: ఓ దేవా, ఇదివరకు ఎప్పుడునూ చూడని నీ విశ్వరూపాన్ని చూసి చాలా సంతోషిస్తున్నాను. కానీ నా మనసు భయంతో మిక్కిలి చలించబడిపోయింది. అందుచేత ప్రసన్నమైన నీ ఇదివరకటి రూపాన్నే నాకు చూపించు. దేవతలకి కూడా నియామకుడా, జగదాధారభూతుడా అనుగ్రహించు. తద్రూపం అంటే ప్రసన్నమైన రూపం అని అర్థమా? తద్రూపం అంటే ఆ రూపం అనర్థం. ఆ రూపం అంటే ఏ రూపం అవ్వాలి? ప్రస్తుతం చూపించిన రూపం భయం వేస్తోంది కనుక, ఇదివరకు కృష్ణుడిని చూసినప్పుడు భయం వేయలేదు కనుక ఆ రూపం అంటే ఆ ప్రసన్న రూపం అనే అర్థం వస్తుంది. అంతే అంటారా? నీలాంటి అనుమాన పక్షులు ఉంటారనే అర్జునుడు వెంటనే 46వ శ్లోకంలో తనకి ఏ రూపం కావాలో చెప్పేశాడు. ఆ శ్లోకం చదువు. కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్చామి త్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. అన్వయం విను. సహస్రబాహో విశ్వమూర్తే తథైవ త్వాం కిరీటినం గదినం చక్రహస్తం ద్రష్టుం అహం ఇచ్చామి చతుర్భుజేన తేనైవ రూపేణ భవ. తాత్పర్యం: 1000 భుజములు కలవాడా, విశ్వరూపుడా,
ఇదివరకటి వలనే కిరీటము గద చక్రములను ధరించిన వాడిగా నిన్ను చూడవలనని కోరుకుంటున్నాను. 4 భుజములు గల ఆ పూర్వరూపముతోనే ఉండుము. 4 భుజాలేంటి, 2 భుజాలే కదా. కృష్ణుడు చెరసాలలో పుట్టినప్పుడే 4 భుజాలతో పుట్టాడు. కానీ కంసుడు సులువుగా గుర్తుపట్టేస్తాడు కనుక ఉపసంహరించుకోమని దేవకీదేవి అడిగింది. సరే అని 2 భుజాలతో ఉండేవాడు. కంసవధ అయిపోయిన తర్వాత ఇక 4 భుజాలతోనే ఉండేవాడు. మనవారు ఈ రహస్యాన్ని గుర్తించక ఫోటోల్లో 2 భుజాలే వేస్తారు. యుద్ధరంగంలో ఒకసారి భీముణ్ణి నారాయణాస్త్ర ప్రభావం నుంచి తప్పించడానికి 4 భుజాల్ని ఉపయోగించినట్లు భారతంలో కనబడుతుంది. ఓహో, అర్థమైంది. పాత రూపాన్నే చూపమని అడిగిన వెంటనే దృశ్యం మారిపోయిందా అర్జునుడికి? భగవానుడు అంటున్నాడు 47వ శ్లోకం. మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే త్వదన్యేన న దృష్టపూర్వం. అన్వయం. అర్జున, మే తేజోమయం విశ్వం అనంతం ఆద్యం పరం త్వదన్యేన న దృష్టపూర్వం యద్రూపం ఇదం రూపం ప్రసన్నేన మయా తవ ఆత్మయోగా దర్శితం. తాత్పర్యం. అర్జున, నా యొక్క తేజోవంతమై అంతటా వ్యాపించి ఉన్న అనంతము ఆద్యము అయిన ఈ రూపం నీకన్నా వేరైన ఇతరుల చేత ఇంతవరకు చూడబడనిదైనా ఇది నాకు నీయందుగల అనుగ్రహ బుద్ధి చేత సంకల్పించి చూపబడింది. ఎందుకు? భక్తుడొకటి చేత అని కలుపుకోవచ్చు. ఎలా తెలిసింది? 48వ శ్లోకం వల్ల తెలిసింది. చెప్తాను విను. న వేద యజ్ఞాధ్యయనై న దానై న చ క్రియాభిః న తపోభిః ఉగ్రైః ఏవం రూపః సఖ్యే అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీరా. అన్వయం విను. కురు ప్రవీరా ఏవం రూపః అహం నృలోకే త్వదన్యేన వేదయజ్ఞ అధ్యయనైః ద్రష్టుం న శక్యః దానైః న క్రియాభిశ్చ న ఉగ్రైః తపోభిశ్చ న. తాత్పర్యం. అర్జున, ఇట్టి రూపం గల నేను మనుష్యలోకంలో నీకంటే వేరే వారి చేత వేద యజ్ఞ అధ్యయనముల చేత చూచుటకు సఖ్యుడను కాను, దానముల చేత కాను, హోమాది క్రియల చేత కాను, తీవ్రమైన తాపముల చేత కాను నేను. ఏవం రూపః ద్రష్టం న సఖ్యః. ఈ విధమైన రూపమును చూచుటకు ఇతరులకు సఖ్యము కాదే అని అన్నాడు కదా. ఈ విధమైన రూపం అంటే విశ్వరూపం అనే అర్థమా? అది సఖ్యం కాదని ఇదివరకే చెప్పాడు కదా, మళ్ళీ ఎందుకు చెప్పడం? ఈ విధమైన రూపం అంటే విశ్వరూపం కాదు, మామూలుగా తాను కనిపిస్తున్న కృష్ణ రూపమే. అదెలా? అహన్రులోకే, నేను ఈ నరలోకంలో అంటున్నాడు కనుక అవతార ప్రయుక్తమైన రూపమే అయి ఉండాలి, కానీ మూల రూపం కాదు. దానిని గోపీజనం అంతా చూస్తూనే ఉన్నారు కదా, చూడలేదని ఎందుకన్నట్లు? వారందరూ చూసినది కృష్ణ రూపమే. ఆ రూపం నేపథ్యంలో ఉన్న మూల రూపాన్ని చూడలేదుగా. కనిపిస్తున్న ఈ రూపం వెనుక అప్రాకృత దివ్య రూపం ఒకటి ఉన్నది అనే విషయాన్ని గ్రహించలేదు మిగిలిన వారందరూ కూడా. అర్జునుడు విని ఉన్నాడు కానీ చూడడం ఇదే. చూసిన తర్వాత కలిగే నమ్మిక విలక్షణమైనది కదా. అయితే ఏవన్ రూపః అంటే సరిగ్గా అర్థమేంటి? మనుష్య సజాతీయ రూపం ఉన్నవాడినైనా నేను ఎవరో తెలియట అసఖ్యము అని అర్థం. భక్తి చేత కాక ఇంకొక విధంగా తెలియట సాధ్యం కాదు అని అర్థం. శ్లోకంలో భక్తి అన్న పదం లేదు కదా. పైగా వేదములు, యజ్ఞములు, అధ్యయనములు ఇవన్నీ భగవద్ దర్శనానికి ఉపాయాలుగా చెప్పబడుతూ ఉంటే భక్తితో తప్ప సాధ్యం కాదని ఎలా చెప్పగలం? ఏదైనా శ్లోకానికి సరైన అర్థం చెప్పుకోవాలంటే దాని ముందు వెనకల శ్లోకాలను కూడా పరిశీలించాలి. అప్పుడే ప్రకరణానికి సరైన అర్థం వస్తుంది. అయితే రాబోయే 53, 54 శ్లోకాలు పరిశీలిస్తే అర్థమవుతుంది. అక్కడ మళ్ళీ ఈ విషయం చెప్పుకుందాం. వేద యజ్ఞ అధ్యయనముల వలన వంటివి ఏవైనప్పటికీ భక్తి లేనిదే తమ ప్రయోజనాన్ని సాధించలేవు. అందుచేత ఈ శ్లోకంలో కేవలమైన వేద యజ్ఞ అధ్యయనముల చేత అన్నీ నన్ను ఈ విధంగా చూడజాలరు అని చెప్పినట్లుగా మనం తెలుసుకోవాలి. అర్థమైంది. 49వ శ్లోకం చెప్పండి.
మా తే వ్యథా మా చ విమూఢభావో దృష్ట్వా రూపం ఘోరమీదృగ్మమేదం వ్యపేతభిః ప్రీతమనాః పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. అన్వయం: ఈదృగ్ఘోరం మమ ఇదం రూపం దృష్ట్వా తే వ్యథా మా విమూఢభావశ్చ మా త్వం వ్యపేతభిః ప్రీతమనాః మే తత్ ఇదం రూపం ఏవ పునః ప్రపశ్య. దీనికి తాత్పర్యం: ఈ విధంగా భయంకరంగా ఉన్న నా రూపాన్ని చూసి భయపడకు, మోహాన్ని చెందకు, భయరహితుడవై ప్రీతితో నా ఇదివరకటి ఆ రూపాన్నే ఇదిగో మళ్ళీ చూడు. అర్జునుడి భయం తొలగేటట్లుగా ఓదార్చి చెప్తున్నాడన్నమాట. అవును, ఇక సంజయుడు జరిగిన దానిని వివరిస్తున్నాడు ధృతరాష్ట్రుడికి 50వ శ్లోకంలో. చదవనా? ఇత్యర్జునం వాసుదేవస్తదోక్త్వా స్వకన్ రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్యవపుర్మహాత్మా. అన్వయం విను. వాసుదేవః అర్జునం ప్రతి ఇత్యుక్త్వా తదా స్వకన్ రూపం భూయః దర్శయామాస మహాత్మా పునః సౌమ్యవపుః భూత్వా భీతం ఏనం ఆశ్వాసయామాస. తాత్పర్యం: వాసుదేవుడు అర్జునుని గురించి ఇలా అని అదేవిధంగా తన రూపమును మరల చూపసాగాను. మహాత్ముడైన కృష్ణుడు మరల సౌమ్యమైన శరీరము కలవాడై భయపడుతున్న అతనిని అంటే అర్జునుని ఓదార్చసాగెను. హఠాత్తుగా కృష్ణుణ్ణి మహాత్మా అనే విశేషణంతో సూచించేరెందుకని? సత్య సంకల్పత్వాన్ని చెప్పడానికి. ఏ రూపాన్ని అయినా తాను సంకల్పించినంతనే చూపగలవాడు కదా. స్వకన్ రూపం, తనదైన రూపాన్ని చూపాడు అన్నారు. అదే రూపమో ఎలా తెలుస్తుంది? అందుకే వాసుదేవ అన్నారు. వసుదేవుని కుమారుడిగా తాను అవతరించిన చతుర్భుజ సౌమ్య రూపాన్నే చూపించాడు అని అర్థం. అప్పుడు అర్జునుడు ఏమన్నాడు? 51వ శ్లోకం చూడు. దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తః సచేతాః ప్రకృతిం గతః. అన్వయం: జనార్దన, తవ సౌమ్యం మానుషం ఇదం రూపం దృష్ట్వా ఇదానీం సచేతాః సంవృత్తః ప్రకృతిం గతః అస్మి. తాత్పర్యం: ఓ కృష్ణ, నీ యొక్క సౌమ్యము మనుష్య సజాతీయముగా అగుపించినది అయిన ఈ రూపాన్ని ఇప్పుడు చూసి మనస్సు కలత తీరి ఇదివరకటి స్వభావాన్ని పొందింది. 52వ శ్లోకం చదవనా అండి? సుదుదర్శమిదం రూపం దృష్ట్వానసి యన్మమ దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. ఇది కృష్ణుడు చెప్పిన మాట. అన్వయం విను. మమయ దృష్టవాన్ తతిదం రూపం సుదుదర్శం దేవాః అపి నిత్యం అన్యరూపస్య దర్శనకాంక్షిణః భవంతి. తాత్పర్యం: నువ్విప్పుడు చూసిన రూపము మిక్కిలి దుర్లభమైనది. దేవతలు కూడా దీనిని చూడాలని ఎల్లప్పుడూ కోరుకుంటూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు కూడా దర్శించినట్లే కదా. అర్జునుడి నెపంతో వారికి కూడా దర్శనమైపోయింది. అంత కష్టం ఎందుకంటారు ఈ దర్శనానికి? భక్తి కలగడం చాలా దుర్లభం కనుక. 53, 54 శ్లోకాల్లో వివరిస్తున్నాడు పరమాత్మ. ఆ శ్లోకాల్ని చదువు. నాహం వేదేర్న తపసా న దానేన న చ ఇజ్జయా సఖ్య ఏవం విదో ద్రష్టుం దృష్టవానసి మాం యథా భక్త్యా త్వనన్యయా సఖ్యః అహం ఏవం విదోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. అన్వయం విను. మాం యథా దృష్టవాన్ అసి ఏవం విదః అహం వేదైః ద్రష్టుం న శక్యః తపసా న దానేన న ఇజ్జయా చ న పరంతప. అర్జున, ఏవం విదః అహం అనన్యయా భక్త్యా తు తత్వేన జ్ఞాతుం ద్రష్టుం చ ప్రవేష్టుం చ శక్యః. తాత్పర్యం: నన్ను ఏ అప్రాకృత ఆకారంతో కూడినవాడిగా నీవు చూచితువో ఆ స్వరూపము కలవాడిగా నేను వేదాధ్యయనము చేత చూడబడుటకు సాధ్యుణ్ణి కాదు. తపస్సు చేత కాను, దానముల చేత కాను, యాగము చేత కాను, శత్రువులను తప్పింపచే అర్జున. ఇట్టి స్వరూపి అగు నేను ఇతర ప్రయోజనం ఆశించని భక్తి చేతనే యథార్థముగా తెలుసుకొనుటకు, ప్రత్యక్షముగా చూచుటకు, పరిపూర్ణంగా అనుభవించుటకు శక్యుడను.
ఈ విషయం ఇదివరకే చెప్పారు కదా. అలాగే అనిపిస్తుంది, కానీ 48వ శ్లోకంలో చెప్పిన దానిని ఈ శ్లోకాల్లో మరింత దృఢపరుస్తూ వివరిస్తున్నారు. అయినా సరే పునరుక్తి కాదా? అర్జునుడికి మాత్రమే ఈ దర్శనం లభించడంలో భగవంతుడికి పక్షపాతము, ఇతరులకి లభింపచేయపోవడంలో నిర్దయత్వము వస్తున్నాయని నీకు అనిపించలేదా? నిజమే, కానీ దానికి ఇక్కడ సమాధానం ఉందా? తనకు అర్జునుని మీద కలిగిన ప్రీతి దర్శనానికి కారణమవుతుంది అని అనుకున్నా, అలాంటి దర్శనం లభించడానికి ఒక జనరల్ రూల్ ఏదైనా ఉండాలి కదా. ఆ రూల్ని ఇక్కడ వివరిస్తున్నాడన్నమాట. తనకి కలిగిన ప్రీతినా ఇక్కడ చెప్తున్నారు, జీవుడికి కలగవలసిన భక్తినా? భక్తి అంటే ప్రీతి అని మీరు ఇదివరకు చెప్పారు. అయితే జీవుడికి పరమాత్మ ఎందు కలిగేదాన్ని కదా భక్తి అంటారు. అవును, కానీ ఎవరి యందు భగవంతుడికి ప్రీతి కలుగుతుందంటే ఎవరికి తన యందు భక్తి ఉంటే వారికి అని ఇదివరకే సూచనగా చెప్పారు. ఇక ముందు స్పష్టంగా చెప్పబోతారు. అది సరే, వేదాధ్యయనం మొదలైనవి భగవద్ దర్శనానికి సాధనములా కాదా? ఎందుకని అలా అడుగుతున్నావు? సాధనములే అయితే వాటి వలన దర్శనం కలగదు అనడానికి వీల్లేదు. సాధనములు కాకపోతే సాధనములు కావని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నీ అనుమానం నాకు అర్థమైంది. ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పు. సరే, అడగండి. నీకు ఒక అనారోగ్యం వచ్చింది, అది తొలగాలి. వైద్యుడి దగ్గరికి వెళ్ళావు, మందులు ఇచ్చారు, వేసుకున్నావు, ఆరోగ్యం చిక్కింది. ఇప్పుడు నీ ఆరోగ్యానికి సాధనం మందులా డాక్టరా? వేదాధ్యయనము మొదలైనవి భగవత్ ప్రాప్తికి సాధనములే అయినా భక్తి లేనప్పుడు అవి ప్రయోజనకరములు కావు. డాక్టర్ దగ్గరికి వెళ్ళడం వలన మందులు లభించినా అవి వేసుకోనప్పుడు ప్రయోజనకరములు కావు కదా. ఏ మందులు వేసుకోవాలో, ఎలా వేసుకోవాలో డాక్టర్ తెలియపరుస్తేనే కదా సరైన పద్ధతిలో సేవించడం జరుగుతుంది. అదేవిధంగా భక్తి కలగడానికి వేదాధ్యయనాదులు ఉపయోగిస్తాయి, కానీ భక్తి లేని వేదాధ్యయనాదులు ఫలాన్ని ఇవ్వలేవు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి పిచ్చాపాటి మాట్లాడి ఆయన వివరాలు తెలుసుకుని వచ్చేస్తే రోగం తగ్గుతుందా? కాలక్షేపానికి వేదం చదివి దాని మీద పరిశోధనలు చేసి కాలాన్ని గడిపినంత మాత్రాన ఫలం రాదు. అయితే మాటల సందర్భంలో ఆ డాక్టరు ఏవో మందుల పేర్లను ఉచ్చరిస్తే కొంత విషయం తెలిసినట్లుగా వేదాధ్యయనాదుల వలన భక్తి మార్గపు అవగాహన కలిగే అవకాశం ఉంటుంది. అంతవరకే. అర్థమైంది. వేదాధ్యయనాదులు లాంటివి ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి. తపస్సు, దానము, యజ్ఞ అంటే యాగము ఈ శ్లోకంలో చెప్పారు. మిగిలిన వాటన్నిటిని కూడా చెప్పినట్లే. ఇలా ఇన్ని రకాలున్నా అన్నిటిలోనూ పూసల దండలోని దారంలా ఏదో ఒక విషయం ఉండి తీరాలి కదా. ఉన్నది. దానినే 55వ శ్లోకంలో మత్కర్మకృత్ అంటూ చెప్పబోతున్నారు. 9వ అధ్యాయం చివరి శ్లోకం కూడా ఆ సూచనే. 12వ అధ్యాయం అంతా ఈ వివరణే. 18వ అధ్యాయంలోనూ అదే. ఓహో, ఇంతకీ భగవత్ప్రాప్తి అని మీరు దేన్ని అంటున్నారు? 53వ శ్లోకంలో ద్రష్టుం అని ఉన్నది. 54వ శ్లోకంలో జ్ఞాతుం, ద్రష్టుం, ప్రవేష్టుం అని ఉన్నది. ఎలా అనుకోవాలి? దశలున్నాయని పెద్దలు చెప్తారు. పరభక్తి, పరజ్ఞాన, పరమభక్తులనే దశలుగాను, సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్య దశలుగాను వివరిస్తూ ఉంటారు. ఇంకా అనేక రకాలుగా చెప్పేవారు ఉన్నారు. మనం ఎలా నిర్ణయిస్తాం? పూర్వజన్మ సుకృతం వలన సాత్విక జన సహవాసము కలిగి భగవత్ స్వరూపాన్ని యథావస్థితముగా వినడానికి ఆనుకూల్యత కలిగి ఉండడం భక్తి ఒక దశ. దీనివలన శాస్త్రజ్ఞానం కలుగుతుంది. ఎందుకని? శాస్త్రజ్ఞానం అంటే శాస్త్రముల మామూలు విషయాలు కాదు, శాస్త్రములలో చెప్పబడిన భగవత్ స్వరూప జ్ఞానం. జ్ఞాతుం అని 54వ శ్లోకంలో చెప్పింది అదే. ఆ తర్వాత అలా శాస్త్రముల చేత తెలుసుకొనబడిన భగవంతుణ్ణి దర్శించాలనే ఆర్తి కలగడం భక్తి తర్వాతి దశ. దీన్నే ద్రష్టుం అనే పదంతో చెప్పారు 53, 54 శ్లోకాల్లో. ఆ పైన తాను దర్శించిన ఆ భగవంతుణ్ణి అనుభవించాలని తహతహలాడ్డం ప్రవేష్టుం అనే పదంతో చెప్పారు 54వ శ్లోకంలో. అనుభవించడం అంటే ఎన్నో కోణాలుంటాయి అనుభవానికి. చెప్పరాని ఆనందం కలగడమే ఈ సందర్భంలో అనుభవం ఫలం. దివ్యమంగళ విగ్రహాన్ని చూడడంలో ఒక అనుభవం ఉన్నా, ఆయన మాటలు వినడంలో,
తిరిగి మాట్లాడడంలో, స్తుతించడంలో, స్పృశించడంలో, సేవలు చేసుకోవడంలో, కైంకర్యం సమర్పించడంలో, ఇలా అనంతమైన క్రియాకలాపాల ద్వారా అనుభవం, తత్ఫలమైన ఆనందము కలుగుతూ ఉంటాయి. వీటన్నిటి సముదాయాన్నే పరిపూర్ణ అనుభవం అంటారు. దానినే తత్వేన ప్రవేష్టం అని 54వ శ్లోకంలో చెప్పారు. అయితే ఇక్కడ అర్జునుడికి లభించింది ద్రష్టుం అనేది ఒకటేనా? జ్ఞాతుం, ద్రష్టుం, ప్రవేష్టం అనే 3 అంతో ఇంతో లభించినా తత్వేన ప్రవేష్టం అనేది ఇంకా లభించలేదు. అది ఎలా దొరుకుతుంది? ఆ విషయాన్ని 55వ శ్లోకంలో ప్రస్తావించి 12వ అధ్యాయంలో వివరించబోతున్నారు. ఓహో, అయితే విశ్వరూప దర్శనం కన్నా ఆ పైన ఉండే దశని ఎలా పొందాలో ఇక ముందు చెప్పబోతున్నారన్నమాట. అందుకే 11వ అధ్యాయంతో భగవద్గీత పూర్తయిపోలేదు. సరిగ్గా గ్రహించావు. నాయమాత్మా ప్రవచనేన లభ్య న మేధయా న బహునా శృతేన యమేవైష వృణుతే తేన లభ్య తస్యైష ఆత్మావివృణుతే తను స్వాం అనే ఉపనిషత్ వాక్యానికి ఈ శ్లోకాలు వివరణ అని తెలుసుకోవాలి. అందులో వివృణతే తను స్వాం అని అంటే తన పరిపూర్ణమైన అనుభవాన్ని కటాక్షిస్తాడు అని అర్థం. అది ఎలా లభిస్తుందో 55వ శ్లోకంలో సూచనగాను, 12వ అధ్యాయంలో వివరంగాను చెప్పి 18వ అధ్యాయం చివరి కొన్ని శ్లోకాల్లో ముగింపు చేస్తారు. సరే, బాగా అర్థమైంది. 55వ శ్లోకం చెప్పండి. మత్కర్మకృత్ మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైరః సర్వభూతేషు యస్య మామేతి పాండవ. అన్వయం: పాండవ, మత్కర్మకృత్ మత్పరమః మద్భక్తః సంగవర్జితః సర్వభూతేషు నిర్వైరః యః సహ మాం ప్రాప్నోతి. తాత్పర్యం: అర్జున, సమస్త కర్మలను నా ఆరాధనా రూపములుగా చేయువాడును, సమస్తమునకు నేనే లక్ష్యమని ఉండువాడును, నా యందు మిక్కిలి ప్రీతి కలవాడును, తక్కిన విషయములందు సంగమును కూడా సహింపలేనివాడును, సమస్త భూతములతోనూ వైరము లేకుండువాడును ఎవడో వాడు నన్ను పొందగలడు. ఈ శ్లోకంలో మత్కర్మకృత్ వగైరా 4 భగవత్పరంగా ఉండి హఠాత్తుగా నిర్వైరః సర్వభూతేషు అని సకల భూతములతో వైరం ఉండకూడదని అన్నారెందుకు? పై 4 ఒక రకంగాను ఇదొక రకంగాను లేదు. చింతయ సర్వం చిదచిద్రూపం తనురితి తస్య హరేరనురూపం తస్మాత్ కస్మిన్ కలయసి కోపం అనే భజేతర స్తోత్ర శ్లోకం వినలేదా? అర్థం చెప్పండి. చిత్తు అచిత్తులతో కూడిన ఈ సమస్తము హరి యొక్క శరీరం అని గ్రహించు. అలా భావన చెయ్యి. ఇక ఎవరి మీద కోపం తెచ్చుకోగలవు అని అర్థం. అందుచేత నిర్వైరః సర్వభూతేషు అంటే ఈ సమస్తము భగవంతుడి శరీరంగా గ్రహించమనే అంశమే అవుతుంది. కనుక మిగిలిన మత్కర్మకృత్ మొదలైన 4ంటికి ఇది విరుద్ధం కానే కాదు. సంగవర్జిత అంటే కొంచెం వివరించండి. అనన్యయా భక్త్యా అని 54వ శ్లోకంలో చెప్పారు, చూసావా? వేరే ప్రయోజనమును ఆశించని ప్రీతితో అని కదా అర్థం. భగవంతుడి దగ్గర నుంచి భగవద్ అనుభవాన్ని తప్ప వేరొక దానిని ప్రయోజనంగా ఆశించని మానసిక స్థితిలో అన్నమాట. దానినే సంగవర్జిత అని వివరించారు. ఇందులో వివరణ ఏమున్నది? సంగము లేనివాడే అనే కన్నా సంగమును విడిచిన వాడే, సంగమును సహింపని వాడే అనడంలోనే భగవద్ అనుభవం తప్ప ఇతర విషయముల ప్రస్తావన కూడా అసహ్యముగా తోచే మానసిక స్థితి రావాలి. అయ్యి బాబోయ్, సాధ్యమేనా? అసాధ్యమైనది భగవంతుడు ఎందుకు అనుగ్రహిస్తాడు? 12వ అధ్యాయంలో ఆ ప్రాక్టీస్ చెప్తారు. ఈ శ్లోకంతో 11వ అధ్యాయం ముగుస్తుంది. క్లుప్తంగా ఈ అధ్యాయ సారం చెప్తారా? అలాగే యామనవారి శ్లోకం విను. ఏకాదశే స్వయాధ్యాత్మ్య సాక్షాత్కారావలోకనం దత్తముక్తం విధిప్రాప్త్యోః భక్త్యేకోపాయతా తథా. అంటే భగవంతుడు అర్జునునకు తన వాస్తవమైన రూపమును కళ్ళారా చూచుటకు తగిన దివ్య చక్షువులను ఇచ్చుటను, తనకు తెలియుటకు చూచుటకు పొందుటకు భక్తి ఒక్కటే ఉపాయమని తెలుపుటను చెప్పారు. తనకు తెలియుటకు చూచుటకు పొందుటకు భక్తి ఒక్కటే ఉపాయమని తెలుపుటను చెప్పారు ఈ 11వ అధ్యాయంలో అని గురువుగారు ఈ 11వ అధ్యాయ శ్లోకాల్ని పూర్తి చేశారు. 12వ అధ్యాయాన్ని మనం రేపు ప్రారంభించుకుందాం. ఈరోజు 4192 ప్రశ్నల వరకు అయినవి.
11వ అధ్యాయం సంపూర్ణమైంది. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ ఇతి రాజాయ మంగళం.